శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మనకి ఆషాఢమాసం వచ్చిందంటే మన స్త్రీలందరూ కూడా చక్కగా గోరింటాకు తెచ్చుకోవడము, చక్కగా రుబ్బుకొని చేతులకి కాళ్ళకి పెట్టుకుని ఎంత బాగా పండిందో అని చాలా ఆనందిస్తూ ఉంటాం. అయితే ఈ ఆషాఢమాసంలోనే గోరింటని ఎందుకు పెట్టుకోవాలి అని మనకి అందరికీ ఒక సందేహం ఉంటుంది. అంటే ఆషాఢమాసం జ్యేష్ఠమాసంలో వర్షాలు గట్టా కురుస్తూ ఉంటాయి కదా, మొదలవుతాయి. అవి ఆషాఢంకి కొంచెం ఎక్కువగా ఉంటాయి. చాలామంది మనం ఎప్పుడు అంటే ఇంట్లో ఉన్న స్త్రీలైతే మనము కూలీనాలు చేసుకున్న వాళ్ళు, తర్వాత మన ఈ పనులు చేసుకుంటూ ఉంటారు కదా వర్షాకాలంలోని. అందరికీ కూడా అప్పుడు ఈ కాళ్ళు గోళ్ళు, చేతులు వేళ్ళు గోళ్ళు కూడా కొంచెం దెబ్బతింటూ ఉంటాయి. అప్పుడు ఈ గోరింట ఆకు నూరి పెట్టుకోవడం వల్ల ఏమాత్రం ఇవి ఉన్నా సరే, ఆ పుప్పు గోళ్ళు ఉన్నా సరే, ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయి తగ్గుతుందన్నమాట. అందుకని ఆషాఢమాసంలో గోరింట పెట్టుకోవాలని మన పెద్దలు ఈ శాస్త్రరీత్యా చెప్తూ ఉంటారు. అయితే ఈ ఆషాఢమాసంలోని వాతావరణం కూడా ఒకసారి చల్లబడిపోతుంది. అకస్మాత్తుగా ఈ వాతావరణంలో మార్పులు, దానివల్ల మన శరీరంలో కూడా కఫ సంబంధమైన దోషాలు వస్తూ ఉంటాయి. దగ్గులు, జలుబులు ఇవి కూడా కదా. ఈ అంటే ఉష్ణాన్ని తగ్గించే గుణం కూడా ఈ గోరింటాకుకి ఉన్నదటమాట. అంటే బయట వాతావరణానికి అనుగుణంగా. ఈ శుక్రవారం కూడా చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు అని సీతమ్మ వారు మనకి వరం ఇచ్చారట. అందుకని చేతి నిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకి కష్టాలు ఉండవని మన పురాణాలు, శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయన్నమాట. మనకిప్పుడు చూడండి, చిన్న చిన్న ఫంక్షన్లు అయినా పెద్ద పెద్ద ఫంక్షన్లు అయినా సరే చక్కగా మనము పూర్వం అయితే గోరింట ఆకు తెచ్చుకుని రుబ్బుకుని చక్కగా పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఇవాళ రేపు కోన్లు కూడా తెచ్చుకుంటున్నారు. పెళ్ళి ముందు అదొక సంగీత్ అని, మెహందీ ఫంక్షన్ అని, అది చాలా వేడుకగా ఘనంగా చేస్తూ ఉంటున్నారు. అలాగా అయితే ఈ గోరింట ఆకు అని ఎందుకు పేరు వచ్చింది అనేది మనము తెలుసుకుందాం. ఇది గౌరీ ఇంటి ఆకు. అంటే పార్వతీదేవి బాల్యంలో తన చెలికత్తెలతోనే వనంలో ఆడుకుంటూ ఉన్న సమయాల్లో తను రజస్వలి అవుతుంది. అప్పుడు ఒక రక్తపు చుక్క నేల మీద పడుతుంది. అది పడగానే ఒక చెట్టుగా మొలుస్తుందన్నమాట. ఈ వింతను ఈ చెలులు ఉంటారు కదా, చెలికత్తెలు, అప్పుడు పర్వతరాజు దగ్గరికి వెళ్ళి ఇలాగా పడిన వెంటనే అది మొక్కగా అయింది అని రాజుగారికి చెప్తారన్నమాట. చెప్తే అప్పుడు ఆ చెట్టు పెద్దదైపోయి సాక్షాత్తు పార్వతీ రుద్రాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం ఉంటుంది అని అడిగిందన్నమాట. అప్పుడు పార్వతీదేవి చిన్నతనపుగా కదా ఈ పార్వతీదేవి మిగతా చెలికత్తులు కూడా వెళ్ళి చక్కగా లేతగా ఆకుపచ్చగా ఉన్న ఆ చెట్టుని తన చేతులతో, లేత గులాబీ రంగుగా ఉంటుంది కదా పార్వతీదేవి తలక చెయ్యి, ఆ చేతులతో చిట్ట చేతులతోని ఆ ఆకుని తెంపగానే ఒక్కసారి ఆ ఆకంతా కూడా ఆ చెయ్య ఆకు ఎప్పుడైతే ఆకు తీసుకుందో ఆ చెయ్యి అంతాను ఎర్రగా పండిపోయిందిట. పండిపోతే చేతులన్నీ ఎర్రగా అయిపోతే, అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయింది, ఎర్రగా అయిపోయింది, ఏం బాధపడుతుందో అనే లోపలే పార్వతీదేవి అన్నట్టు, నాకు ఏ విధమైన నొప్పి బాధ లేదు, పైగా చాలా ఎంత చక్కగా ఉందో, ఎర్రగా ఉందో, నాకు ఎంత అందంగా ఉందో కదా అని తన నాన్నతోని పర్వతరాజుకి చెప్పింది. అప్పుడు పర్వతరాజు అన్నట, ఇకపై స్త్రీ సౌభాగ్యం కోసం ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్సుల సమయాన్ని ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల తాలూకా గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకి కాళ్ళకి అందాన్నిచ్చే ఒక అలంకార వస్తువుగా ఒక చెట్టుగా వాడపడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరీదేవితో సహా అందరూ కూడా ఆ చెట్టు తాలూకా ఆకులు తెచ్చి అవి చక్కగా రుబ్బుకుని కాళ్ళకి చేతులకి చక్కగా పెట్టుకుని అది చూసి మురిసిపోతూ ఉండేవాళ్ళ. అబ్బా ఎంత చక్కగా పండిందో, ఎంత అందంగా ఉన్నదో, నా చెయ్యి అంటే ఎంత అందంగా ఉన్నదో చూడండి.
మనం కూడా చూడండి, రాత్రి పెట్టుకున్నాం అనుకోండి, తెల్లవారి ఎన్నిసార్లు చూసుకుంటామో మనం. అబ్బాయి ఎంత పండిందో, ఎంత బాగా పండిందో, నాది ఎర్రగా పండిందంటే చిన్నప్పుడు మనం ఎలా అనేవాళ్ళం, అబ్బా నాది ఎంత ఎర్రగా పండిందో అని. కొంతమంది నాది నల్లగా అయిపోయిందా, నా శరీరం ఉష్ణం కాబట్టి నాది కొంచెం కొంచెం నలుపు వచ్చిందని. ఇలాగ మనం చాలా అందంగా అంటే ఆనందిస్తూ ఉంటామంట అందమైన ఆ చేతులను చూసుకుని. అయితే ఇలాంటి సమయంలో కుంకుమకు సందేహం కలిగిందిట. ఈ ఎక్కడ పెట్టినా ఇంత చక్కగా పండేస్తోంది, నుదుటి కూడా పెట్టుకుంటే నా తాలూకా ఇదేమిటైపోతుంది, నా ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా. అంటే అందరూ కూడా నుదుటికి పెట్టేసుకుని అది చక్కగా ఎర్రగా పండితే ఇంక కుంకాన్ని ఎవరు ధరిస్తారు అనే సందేహం వస్తే అప్పుడు తను అన్నదటమాట, ఇది నుదుటిని పెట్టుకుంటే పండదమ్మా, మిగతా శరీర భాగాల్లో మళ్ళీ కాళ్ళకి చేతులకి చక్కగా పండుతుంది, కానీ నుదుటికి మట్టుగా పండదు, ఎంత పెట్టినా అంటారు. అందుకే మన పెద్దవాళ్ళు నుదుటికి ఈ 100,000 ఇచ్చినా పండదు అని ఒక సామెత కూడా మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. అలాగే ఇది శాస్త్రపరంగా కూడా గర్భాశయ దోషాలను కూడా తొలగిస్తుంది. మన అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధానమైన నాడులు ఉంటాయట. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ఇది శాంతపరుస్తుంది గోరింటాకు. అందుకే చూడండి, చందమామ ముందు పెడతాం మనం. చందమామ పెట్టి ఆకులు పెట్టి చుక్కలు పెట్టి చుట్టూరు చందమామ, నక్షత్రాలు, ఈ సూర్యుడు, చంద్రుడు అని మనం పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాగా ఏది చేసినా మన పెద్దలు మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని మనకి పూర్వాన్ని చెప్తూ ఉండేవాళ్ళు కదా. అలాగే ప్రసవం అయిన తర్వాత ఈ గోరింటాకు ముద్దని కొన్ని ప్రాంతాల్లోని బాలింతరాల చేత తినిపిస్తే గర్భాశయ బాధలు, దోషాలు తొలుగుతాయని నమ్ముతూ ఉంటారు. అయితే ఇది భర్తకి ఇంకా గోరింటాకుకి ఏమిటి సంబంధం అంటే, స్త్రీలోని ఈ స్త్రీత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువల్ల దేహం కూడా అతి సున్నితంగా తయారవుతుందట. అలా లేతగా ఉన్న చేతికి పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది మగవ ఆరోగ్యానికి సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందంగా ఉన్న అమ్మాయిని చక్కని భర్త వస్తాడు, ఆరోగ్యకరమైన దాంపత్యాన్ని కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. అలా అన్నమాట. మన పెద్దలు ఏది చెప్పినా ఎంతో దురదృష్టితోనే అన్నీ మనకి వాళ్ళు ఆచరించి అనుభవించి మనకు చెప్పిన ఇవన్నీ కూడా మనము కూడా ఇప్పటికీ పాటించి మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుంటూ ఉందాం. అయితే ఇవి అపోహలేం కాదు. గోరింటాకును అందరూ కూడా శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. అయితే సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి ఈ గోరింటాకు వెళుతూ ఉంటుందిట. గౌరీ ఆకు అంటే పార్వతీ దగ్గరికి వెళ్ళి ఆషాఢం అంతా ఉండి శ్రావణ మాసంలో మళ్ళీ వచ్చేస్తూ ఉంటుందిట. అందుకనే ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తను మర్చిపోకుండా ఉండాలని తప్పక అందరూ కూడా మహిళలందరూ చక్కగా ఈ గోరింటాకును ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి, ఆదివారం నాడు పెట్టుకుంటే చాలా మంచిది అని అప్పటి నుంచి అమ్మ సరే అని వారం ఇచ్చిందిట. అందుకనే మనం ఆషాఢ మాసంలో అందరూ చక్కగా ఈ గోరింటాకులు పెట్టుకుంటూ ఉంటాము, ఎంతో ఆనందపడిపోతుంటాము, ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటాము. కన్నిపిల్లలైతే అబ్బా ఎంత చక్కగా పడితే నీకు మంచి వరుడు వస్తాడు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అలాగే భర్త మనం చేతుకున్న గోరింటాకు పడితే అబ్బా మీ ఆయనకి నీ మీద ఎంత అభిమానమో ఎంత ప్రేమో అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అందువల్ల మనం కూడా చక్కగా ఈ గోరింటాకును పెట్టుకుని అఖండ సౌభాగ్యాలని మనము ఆ గౌరీదేవి అనుగ్రహం వల్ల పొందుదముగాక. ఈ చెప్పే విధానము, ఈ చదివే విధానము మీకు నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ తాలూకా కామెంట్స్ పెట్టండి.